తేని మనసులు విడుదలై 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. మూగ మనసులో, మంచి మనసులో, కన్ని మనసుల మీద ఇన్ని సినిమాలు తీసిన దర్శకుడు ఆదిల్ సుబ్బారావు మూగ మనసులు అంతటి సూపర్ హిట్ సినిమా రూపించిన తర్వాత ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ధైర్యంతో ఒక ప్రయోగానికి సిద్ధపడ్డాడు. అందరూ కొత్త వాళ్ళతో సినిమా నిర్మాణానికి సాహసించాడు. ఆ సినిమా ఘన విజయాన్ని సాధించింది. అన్న విషయం కంటే తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక విశిష్ట వ్యక్తిని అందించింది. ఆ సినిమా ప్రయోగం వల్ల పరిశ్రమలోకి వచ్చిన కొత్త హీరో తదనంతర కాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తానే ప్రయోగాలకు చిరునామాగా మారిపోయాడు. ఆయన తెలుగు సినిమా గమనాన్ని మార్చాడు, కొత్త అడుగులు వేయించాడు, తెలుగు సినిమాని కౌబాయ్ సినిమాల వైపు నడిపించాడు, సినిమా స్కోప్ సొగసులు అద్దాడు, భారీతనాన్ని సమకూర్చాడు, చివరకు 70mm హంగులు కూడా అందించాడు, తెలుగు సినిమా స్టేటస్ పెంచాడు. తదనంతర కాలంలో రామ్మోహన్ పాత్ర లేకుండా ఇబ్బంది పడుతున్న దశలో అప్పటికే పెద్ద హీరోగా నిర్మాతగా ఎదిగిన కృష్ణ ఒకనాటి తన సహచర కొత్త హీరోకి తన సినిమాలు 12 కాపురం, పాడి పంటలు వంటి ఎన్నో సినిమాల్లో అవకాశాలు కల్పించి ఆదుకున్నారు. అంతేకాదు తన గురువు తొలి అవకాశం ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావు దర్శక నిర్మాణం జరుగుతుండగానే మరణిస్తే గాజుల కృష్ణయ్య సినిమాను పూర్తి చేసి గురువు రుణం తీర్చుకున్నారు.